తెలంగాణలో ప్రస్తుతం అటు భూ సమస్యలు ఇటు రాజకీయ వేడి పతాక స్థాయికి చేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి పథకం క్షేత్రస్థాయిలో రైతుల దరి చేరుతుందా, లేక గతంలోని ధరణి సమస్యలనే పునరావృతం చేస్తుందా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మరోవైపు ఎంపీ బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై బండి సంజయ్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇక భానుడి బగబగలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా విలవిలలాడుతుంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 55 డిగ్రీల మార్కును తాకే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీటన్నిటిపై మా రిపోర్టర్లను అడిగి ప్రశ్నలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక భూభారతి ధరణి విషయాలకు వచ్చేసరికి మా కరెస్పాండెంట్ యాదగిరి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మెదక్ జిల్లాలో భూభారతి దరఖాస్తుల పరిస్థితి ఎలా ఉంది? సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? యాదగిరి చెప్పండి. గుడ్ మార్నింగ్ హరీష్. నిషేధిత భూ జాబితాల నుంచి తమ భూములను రక్షించుకునేందుకు రైతులు చేసిన పోరాటాలన్నీ కూడా అడియాసంగా మిగిలిపోయాయని చెప్పచ్చు. భూ భారత్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి అది భూ కోల్పోతున్న రైతులకి భూ సమస్యల పట్ల ఉన్నటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి అనేక మందికి తత్వ పరిష్కారం చూపిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది. ఈ భూభారతి నేపథ్యంలో పూర్తిసారి ఇప్పటికే సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఆ సమస్యలు మరింత రెచ్చిపోగా జరుగుతున్న పరిస్థితి మన మెదక్ జిల్లాలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సమస్య చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటు అసెంట్ ల్యాండ్ సంబంధించిన భూములు కానీ లేదా దేవాలయాలకు సంబంధించిన భూముల పైన స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల కింది స్థాయిలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. తద్వారా రైతులు కూడా ఏ రకంగా పరిష్కారం చూసుకోలేము, సమస్యల పరిష్కారం చూసుకోలేకపోతున్నారు. వాటికి అధికారులకు స్పష్టమైన అవగాహన లేకపోవడం, అదేవిధంగా పోర్టల్లో ఉన్నటువంటి లోపాలు ఏదైతే గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. తద్వారా రైతులు కానీ మిగతా సంబంధించిన భూ యజమానులు కానీ చాలా మట్టుకు నష్టపోతున్నారు. పేర్లు కూడా తారుమారు అవుతున్నాయని చెప్పి గతంలో విమర్శించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా దాని స్థానంలో తీసుకొచ్చిన భూభారతి తీసుకొచ్చి సత్వరమే రైతుల యొక్క సమస్యలు కానివ్వండి, లేకపోతే భూ యజమాని యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం అని చెప్పి ఎన్నికలలో వాగ్దానం చేసి వచ్చిన వెంటనే ఎమ్మటి భూభారతిని తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత సమస్యలు అదే విధంగా ఉన్నాయి. కింది స్థాయి ఉన్నటువంటి అధికారులు పనిచేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఎవరైతే రైతులు కానివ్వండి లేదా భూమికి సంబంధించిన యజమానులు అంతా కూడా ఎప్పటికప్పుడు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ చాలా బైనామాలలో మార్పులు చేర్పులు జరగాల్సిన పరిస్థితి కూడా ఏమాత్రం కనిపించట్లేదు. పార్టీలో ఉన్నటువంటి పేర్లు కూడా కొత్తగా తీసుకుంటే యజమాని పేరు పొందుపరచడం కూడా సాధ్యపడినటువంటి పరిస్థితి భూభారతి పోర్టల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే భూభారతి ద్వారా వచ్చినటువంటి అనేక అప్లికేషన్స్ కూడా ఇక్కడ చాలా పెండింగ్ ఉంది. గతంలో ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం కావాలి అని చెప్పి వేలాదిగా లక్షలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దరఖాస్తులు వచ్చినప్పటికీ ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు పోర్టల్ ద్వారా భూభారతి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అధునాతమైన మేము పార్టీలు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చినటువంటి ఏదైతే ఉందో అది కూడా పెండింగ్ మరింత ఎక్కువగా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే మొత్తం మీద తీసుకుంటే కనుక సమస్యల పరిష్కారం సాగడం కన్నా పక్కపోతే కనుక మరీ కొత్తగా తలనొప్పి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనిపైన ఉన్నత స్థాయి అధికారులు సమీక్షలు నిర్వహించినా ఫలితం లేకుండా పోతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకెట్టిన పోర్టల్ సత్ఫలితాలు ఇవ్వట్లేనటువంటి ఆందోళన కూడా రైతుల్లో కానివ్వండి భూ యజమానులు కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు ఇక్కడ ఒక అవినీతికి సంబంధించిన వ్యవహారాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క తమ అప్లికేషన్ త్వరగా కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆశలతో కొంతమంది ప్రయత్నం చేసిన సందర్భంలో అధికారులు తమ చేతి వాటాలు చూపించిన పరిస్థితులు కనిపిస్తుంది. అంటే ఉమ్మడి మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ యొక్క అవసరం పడుతున్న పరిస్థితి మనం తెలుసుకుంటున్నాము. దీని నేపథ్యంలోనే ఇక్కడ అవగాహన లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ధరణి పోర్టల్ ద్వారా వచ్చినటువంటి సమాచారం ఏదైతే ధరణి పోర్టల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారం తర్వాత వచ్చినటువంటి భూభారతికి సంబంధించినటువంటి పోర్టల్లో అది మొత్తం డాటా మొత్తం ఒక ట్రాన్స్ఫర్ కాకపోవడం అనేటువంటి
ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది తలకాయ నొప్పిగా మారింది. అటు అధికారులు కానివ్వండి, ఇటు ఎవరైతే అప్పుడు తమ సమస్యలు పరిష్కారం చేసుకోవాలనే దిశగా ప్రయత్నం చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సమస్యగా మారింది. అంతేకాకుండా భూభారతిలో ఉన్నటువంటి అనేక 22A సంబంధించి అంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ క్లియరెన్స్ చేసుకోవడానికి కోసం అనేక మంది అప్లికెంట్ చేసుకున్నప్పుడు కూడా దాని ఇంతవరకు కూడా ఆ యొక్క సమస్యలు క్లియర్ కావడం లేదు. అయితే ఈ యొక్క సమస్య క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ అనేటువంటి ఒక పద్ధతిని అవలంబిస్తూ వచ్చింది. ఈ ఏదైతే ప్రజావాణి ద్వారా అనేక వచ్చినటువంటి సమస్యలను కూడా అధికార వికేంద్రీకరణ ద్వారా చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ అటు ఆర్డీఓ స్థాయి నుంచి కాదు ఎంఆర్ స్థాయి వరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా సక్రమంగా పనిచేయాలనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వం నుండి కొత్తగా వచ్చిన ప్రభుత్వం తర్వాత కూడా కలెక్టర్లకు ఉన్నటువంటి స్పెషల్ అధికారాలు ఈ కోసం భూ సమస్యలను పరిష్కరించేందుకు గాను కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా ఆర్డీఓ కానివ్వండి ఎంఆర్ఓ కానీ బదలాయించడం జరిగింది. అంటే పవర్స్ వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా భూభారతి పోర్టల్ సత్ఫలితాలను ఇవ్వట్లేదని మనం చెప్పొచ్చు. తద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు సందర్భాలు కనిపిస్తున్నాయి. అటు రైతులు కానివ్వండి లేకుంటే ఎవరైతే భూ యజమానులు ఉంటారో అందరూ కూడా ఈ సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి అంటే వాపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఈ యొక్క సమస్య అనేది బయట తీవ్రదాల్సిన అవకాశం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గొడ్డలు పెట్టుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే దళితమైన గాఢమైన విమర్శలు చేస్తూ అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిని పేరు మార్చి భూభారతి ఫోటో తీసుకొచ్చి కూడా ఏమాత్రం సక్సెస్ కాలేదంటే విమర్శలు చాలా స్పష్టంగా వినపడుతున్నాయి, చాలా బలంగా కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భూభారతి తెగ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత అనేది వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలా ఓపికగా నెమ్మదిగా ఉన్నటువంటి అనేక దరఖాస్తుదారులు ఏకమైనటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భూభారతి ద్వారా క్లియర్ చేయాల్సినటువంటి సమస్యని కూడా క్లియర్ చేయాల్సిందిగా వాళ్ళు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోర్టల్ని కూడా అంటే పోర్టల్ కలిపే ముఖ్యమైన సమస్య ఒక టెక్నికల్ సమస్య. అదే సర్వర్ డౌన్ అవ్వడము లేదా సర్వర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ కూడా కరెక్ట్ పనిచేయకపోవడం వంటి అంశాలపైన కూడా అధికారులు దృష్టి పెట్టాల్సి వస్తుంది. తద్వారా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ యొక్క సమస్యను త్వరితగతిన క్లియర్ చేస్తే కనుక అనేక మంది యొక్క సంబంధించిన సమస్యలు చాలా త్వరితగతిన క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి మొత్తం మీద రానున్న రోజుల్లో ఈ భూభారతి ఏదైతే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చాలా స్పష్టమైన ఫలితాలు ఇవ్వాలన్నా లేకుంటే అధికారుల యొక్క పనితీరు మెరుగుపరచాలన్నా లేదా భూ సమస్యలపై చదివించినటువంటి అనేక మంది భూ యజమానుల సమస్యల పరిష్కారం కావాలన్నా ఖచ్చితంగా పోర్టల్ను మరింత పకడ్బందీగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది చెప్పచ్చు. ఓకే రైట్ థ్యాంక్ యూ.